జనగామ జిల్లా ఆలేరులో న్యాయవాదులపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ మంచిర్యాల జిల్లాలో న్యాయవాదులు ధర్నాకు దిగారు. న్యాయవాదులపై పోలీసుల తీరును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించారు. బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు ఎదుట రహదారిపై రాస్తారోకో చేశారు న్యాయవాదులు. న్యాయవాదుల నుండి మేము విధులు బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే జనగామ పోలీస్ స్టేషన్లో జరిగిన దుర్ఘటన పైన ఒక న్యాయవాది మరియు అతని దంపతుల పైన అన్యాయంగా సిఐ ఎస్ఐలు దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఒక కేసు పరంగా వెళ్ళిన న్యాయవాది ఎవరైతే ఉన్నారో అతను ప్రొటెక్షన్ కోసం వెళ్ళడం జరిగింది. దానిపైన వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఈ దాడికి మేము ఖండిస్తూ ఈరోజు విధులు బహిష్కరిస్తున్నాము. అంతేగాక సిఐని ఎస్ఐని ఎవరైతే ఉన్నారో వీళ్ళని సంబంధించిన అధికారులు ఎవరున్నా కూడా వెంటనే వాళ్ళని విధుల నుంచి తొలగించాలి. ఇందులో వీళ్ళని అధికార దుర్వినియోగం చేసిన సెక్షన్ కింద వాళ్ళని నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి వాళ్ళని జైలుకు పంపించే అంత వరకు మా యొక్క ఉద్యమం కొనసాగుతుంది. దయచేసి ఇటువంటి పోలీసు వాళ్ళు ఎవరైనా న్యాయవాదుల పైన తప్పుడు దరఖాస్తులు ఇస్తే విచారణ లేకుండా తప్పుడు ఎఫ్ఐఆర్లు చేస్తే దీనికి పర్యవసానం తర్వాత వహించాల్సి వస్తుంది. ఎవరైతే దాడి చేసిరో వాళ్ళని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి జైలు పంపేయండి. చిన్న చిన్న కేసులలో అమాయకులు జైలు పంపిస్తారు కదా, మరి మీ ఆఫీసర్లు ఎందుకు దగ్గర పెట్టుకుంటున్నారు? వాళ్ళను కేసులలో ఎఫ్ఐఆర్ చేసిన కారణంగా వాళ్ళని కోర్టుకు పంపించండి, వాళ్ళని కోర్టులో రిమాండ్ చేయండి. మీ యొక్క నిజాయితీ ప్రూవ్ చేసుకోండి. లేని పక్షాన ఉద్యమం మాత్రం ఆగదు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాన్ని నీరుగతి ప్రయత్నం చేసినా ఇంకా పైకి లేస్తుంది తప్ప తగ్గేది మాత్రం ఉండదు. బాధిత న్యాయవాదులకు న్యాయం జరిగేంత